దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ రైతుల ఐక్యత వర్ధిల్లాలి 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 రైతుల ఐక్యత రైతు కూడా పరిస్థితి లేదు వాళ్ళు నా రైతులు ప్రవేశం చేసిన పోతున్నా రోజు 12 ప్రోగ్రాం ఆ 12 ప్రోగ్రాం రైతు పెట్టుకో రైతు కళ్ళాల కాడికి పెట్టుకోమని డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ్యులను కోరుతున్నాం ఏంటంటే ఆయన రైతుల పక్షాన ఉన్నా అంటుండు. ఇంతవరకు కూడా ఏ కళ్ళం చూసిండో ఎక్కడ చూసిండో మాకు మాట్లాడి అంటే ఎమ్మెల్యే గారు ఆయన అనుకుంటే ఒక లారీని బంద్ చేయమని అది మంత్రుల కొరకే ఆ లారీలు ఉన్నాయి తప్ప ఇసుకాయ్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఇలా రివ్యూ తీసుకో రైతులతో రివ్యూ తీసుకో కొన్ని రోజులు ప్రోగ్రాం బంద్ చేయని మేము డిమాండ్ ఇక్కడ వడ్లు కళ్ళాలో పోసి రైతులు అసంతోషపడుతున్నారు. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు కూడా కోనరావుపేట మండలంలో ఇంతవరకు 5% కూడా వడ్లు కొనుగోలు చేయలేదు. కొన్ని చేసిన సందర్భాల్లో లారీలు లేవు అని అంటారు. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి రాలే. ఎక్కడ మేమే అక్కడ ఉండి అక్కడ మీ ఎంపీపీలో మా సర్పంచ్లను కలిసి లారీలు ఎక్కడ ఉంటే అక్కడ మేము తెచ్చుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ రైతుల గురించి ఆలోచించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు కూడా ఇక్కడ రైతుల కొరకు ఆలోచన చేయలే. మేము మా డిమాండ్ ఏంటిదంటే ఈ 10-15 రోజుల వడ్లు అంతా రైస్ మిల్లకి వెళ్ళిపోవాలి. కేసీఆర్ గారు అట్లా ఆలోచన చేయలే. ఇప్పుడు మా కేసీఆర్ గారు అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఆలోచన చేయలే. రైతుల గురించి మాత్రమే ఆలోచన చేసింది. అది ఏమన్నా కానీ రైతుల దగ్గర నుంచి వడ్లు వెళ్ళిపోవాలనే ఆలోచనతో అప్పుడు మేము లారీలు వ్యాన్లు ట్రాక్టర్లు అన్నీ మేము తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం అంటుంది. మీరు అన్ని రైతులన్నీ రైతు బంధు లేదు, వాళ్ళ గోస చెప్పలేదు. యూరియా కొరకు యాబ్ అంటున్నావు, రైతు బంధు లేదు నీ దగ్గర. నువ్వు అవి ఇయ్యకు, నేను ఇవ్వని కూడా అడుగుతాం. ఇతడు కాదు అది కానప్పుడు మేమేం చేస్తాం కదా. కనీసం రైతుల దగ్గర అడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తాం. కాకుండా చెప్పు. ఇప్పటికీ మేము ఉంటాం కేసీఆర్ గారితో, మేము మాట్లాడతాం, మా పార్టీతో మాట్లాడతాం. మీ లారీలు తెప్పిస్తాం, నీతో సాధ కాకపోతే అని మీకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా అడుగుతున్నాం. ఇప్పటికీ ఐకేపీ సెంటర్ల దాదాపు 40 రోజుల క్రితమే మరి రైతులు ధాన్యం పోసిరు. అవి మ్యాచరచ్చి కూడా వీళ్ళన్ని కుప్పలు పట్టుకున్నారు. రైతు వర్షం వచ్చినప్పుడల్లా గాలికి కానీ వర్షానికి కానీ ఇబ్బంది పడుతుంది. రాత్రి కూడా ఒక 3-4 గ్రామాల్లో భారీ వర్షం పడుతుంది. దాంతో తడుతుంది, ఇబ్బంది పడుతుంది రైతులు. మరి ఇప్పటికీ కాటలు చాలా దాదాపు 20-25 రోజులు ఎక్కడ కూడా 5 లారీలు దాటలేదు. ఎక్కడ కూడా ఆ 5 లారీలు కూడా 2 రోజుల కోటి 3 రోజుల కోటి వస్తుంది. కాబట్టి మరి వర్షాలు దగ్గరున్నాయి కాబట్టి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని వేగవంతం చేయాలని చెప్పి టీఆర్ఎస్ తరఫున ఇవాళ మేము రైతులకు పిలుపునిస్తే మరి స్వచ్ఛందంగా వచ్చి దాదాపు ఒక 2 గంటల సేపు ఇవాళ రప్పరోక చేస్తారు. మరి ప్రభుత్వం ఇవాళ నిద్రపోతుంది. ప్రభుత్వం ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఇవాళ రైతు బంద్ ఎగబెట్టింది. 3 పసలు రైతు బంద్ ఎగబెట్టి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రైతుల ఉసురు తలుతుంది ప్రభుత్వానికి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతులకు పట్టించుకోలేదు. ఆయన బిజినెస్లు, భూము దందాలు అవి తప్ప ఇవాళ రైతుల కొరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ రివ్యూ చేసింది లేదు. మరి రైతులను ఆదుకొని వెంటనే స్పందించకపోతే మరి ప్రభుత్వానికి రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతారు. కాబట్టి మరి వెంటనే రైతులను పట్టించుకొని రైతులను వెంటనే కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేసి వెంటనే మొత్తం కళ్ళాలన్నీ కాలేటట్టు చూడాలని చెప్పి మేము మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఇవాళ ఊరియా కొత్తతోటి ఇబ్బంది పడ్డారు రైతు. ఇలా మళ్ళీ సాగుకు రైతు సిద్దమవుతుండు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. మరి ఇప్పుడు కూడా రైతు బంధు ఏడా? మొన్న ఏం చేసిండు? మా ప్రభుత్వం
వాళ్ళ ప్రభుత్వము మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటే వారం రోజుల్లో అందరికి పడుతుండే, రైతులందరికీ సమానంగా ఒక వారం రోజులు పడుతుండే. ఇవాళ ఒక నెలకు 1 ఎకరానికట, మళ్ళీ నెలకు 1 ఎకరానికట, ఇప్పటికి 2 ఎకరాలకు వేసిండు రైతు. ఇప్పటికి 3 పసాలు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు రైతు సాగులోనికి వస్తుండు, వడ్లు పోలేదు, రేపు పొద్దున మళ్ళీ దుక్కులు దున్నుకోవాలి, నారు పోసుకోవాలంటే రైతు దగ్గర డబ్బులు లేవు, వడ్లు పోలేదు. కాబట్టి మరి ఈ పసాలు కూడా రైతు బంధు ఎత్తడా అయ్యడా, వేయకపోతే పెద్ద ఎత్తున ఉదయిస్తాం రైతుల తరఫున. రైతులకు ఎప్పుడు వెనువెంబడి ఉంటామని చెప్పి కోనరాపేట మండలం నుంచి మేము తెలుపుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అందరూ రేపటి నుండి ప్రతి సెంటర్ కు 2 లారీలు వచ్చేటట్టు వేగవంతం చేయాలని చెప్పి ఈ మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కోనరాపేట మండలంలో మేము రైతుల పక్షాన కొనుగోలు కేంద్రాల గురించి వేగవంతం చేయాలని రైతుల పక్షాన ధర్నా చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోవట్లేదు అని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు. ఎంత కొనుగోలు డీల్ ఎంత జరుగుతుంది, దిగుమతి ఎంత జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, రైతులకు ఇబ్బందులు ఏంది అనేది ఇప్పటి వరకు కూడా ఒక యంత్రాంగం కావచ్చు, అది అధికార పార్టీ కావచ్చు, అధికారంలో ఉండి కనీసం ఏం జరుగుతుంది రైతుల మీద ఇప్పటి వరకు ఆ ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా, మరి ఈ రైతు మినిస్టర్ కూడా అవగాహన ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా లారీలు ఎన్ని ఉన్నాయి, ఈ లారీలు కొరత ఎందుకు జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నదన్నది కూడా ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్ జరుగుతలేదు. ఈ యంత్రాంగం అంతా కూడా కదిలి ప్రభుత్వానికి కళ్ళు నిద్ర లేచి యంత్రాంగాన్ని కదిలించి అందరూ కూడా ఈ 15 రోజులు మా సర్పంచ్ గారు చెప్పినట్టు యుద్ధ ప్రాతిపదికంగా పని చేస్తే కానీ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు ముందుకు కొనసాగవు. రైతుల ఇబ్బందులు చాలా ఉంటాయి. వర్షాలు స్టార్ట్ అయినాయంటే చాలా ఇబ్బందులు పడతారు రైతులు. దిగుమతులు కూడా అవుతున్నాయా లేదా చూసుకోవాలి. రైస్ మిల్లర్లను మరియు లారీ యజమానులను, రైతులను, కొనుగోలు కేంద్రాలు అయితే ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళను ఏదైతే రివ్యూ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు రోజు రిపోర్ట్ తీసుకుంటూ ఎందుకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో కలెక్టర్ గారు ఎంబడుండి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి ముందుకు తీసుకపోతే కానీ ఇది కొనుగోలు కేంద్రాలు ముందుకు సాగవని మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు ఇదే విధంగా నడిస్తే కలెక్టరేట్ను ముట్టడించడం జరుగుతుంది. ఇది ధర్నా ఇంకా రైతులతోని కలిసి మేము అవసరం అనుకుంటే హైదరాబాద్ స్థాయిలో కూడా ఈ ధర్నాను కొనసాగించాల్సి వస్తుంది. తక్షణమే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని ఈ పక్షాన మా పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రైతులు వచ్చి ధర్నాలకు కూకోవడం జరిగింది, సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు మేలుకొని రేపటి నుంచి వేగవంతం కాకపోతే ఇది మళ్ళీ ఇంకా ఉధృతం ఏర్పడుతుందని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, అధికార యంత్రాంగం కూడా గుర్తుంచుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.